ఒకసారి ఆకాశంలో ఎగిరేటువంటి ఒక మహాపక్షి రాజు ఒక పర్వతం పైన ఉన్నది. తన పిల్లల ఆహారం కోసమై అది భూమి మీద కనబెడుతున్నాడు. అయితే ఎంతో కాలం నుంచి ఆ పక్షిరాజును పట్టుకోవడానికి వేటగాళ్ళు వలవేసి ఉన్నారు. మోసం చేత, యుక్తి చేత దాన్ని మోసం చేసి దాన్ని పట్టుకున్నారు. దాన్ని తీసుకొని వెళ్ళి బోర్లో పెట్టారు. బోర్లో అది ఎంతో తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, తనకు స్వేచ్ఛ కావాలని కోరుకునే ఆ బోర్ను తను కలిబిలి చేస్తా ఉంది. తన రెక్కలతో, తలతో, కాళ్ళతో ఆ బోర్ను తొక్కుతుంది. కానీ రక్తము కారిపోతున్నా కూడా తన చూపు పైకి ఎత్తి చూస్తుంది. గమనిస్తున్నారా? క్రీస్తు యేసులో జన్మించిన వారందరూ దేవుని పక్షి రాజులై ఉన్నారు. అర్థమవుతుందా? క్రీస్తు యేసులో సిలువయబడిన వారందరూ క్రీస్తులో జన్మించిన వారు అవుతారు. క్రీస్తులో జన్మించిన వారందరూ పక్షి రాజులు అవుతారు. కాబట్టి ఇటువంటి క్రీస్తు స్వారూప్యములో జన్మించినటువంటి పక్షిరాజులు, దేవుని పోలికలో నిర్మించబడినటువంటి పక్షిరాజు, దేవుని పిల్లలు అపవాది యొక్క ఎత్తు చేత వాళ్ళు మానవ యొక్క కబంధ హస్తాలలో, మానవ నిర్మిత ఆచార పద్ధతుల్లో బానిసలైపోయారు. వారిని బంధించి వేశారు. ఏమండి, ఈరోజు ఒక పెద్ద పోస్టుకు వెళ్ళండి, వాక్యం ఎంతో చెప్పగలుగుతాడు, ప్రార్థన ఎంతో చేయగలుగుతాడు. కానీ బ్రదర్, నువ్వు చేసింది తప్పు కదా, ఈ వాక్యం ఇలా ఉన్నది, మీరైతే ఆ విధంగా ఇస్తారు అన్నారు అనుకో, మా నమ్మరు ఎట్లయినా ఒకటి అంటారు. వాక్యం ఏమాత్రం అర్థం చేసుకోడు. మీరు బాప్టిస్ట్ వెళ్ళండి, అతడు వినడు. సత్యం ఎంతైనా నమ్మడు, ఎంత చెప్పినా వినడు, అన్నీ ఓకే అంటాడు. కానీ సత్యం ఒప్పుకునే అవకాశం వచ్చినప్పుడు తప్పించుకొని బయటకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే ప్రతి సంఘ శాఖకు ఒక సిద్ధాంతములు, ఆచారములు ఉన్నాయి. మానవుడు స్వతంత్రుడుగా దేవుని వాక్కుతో జీవించాల్సిన పరుడుగా, ఈ మానవుడు దేవుని పోలికల నిర్మితమైన వాడు, సృజించబడిన వాడు ఇప్పుడు మానవ యొక్క కబంధ హస్తాలలోకి వెళ్ళిపోయాడు. పెద్దకోస్త ఆచారంలో కొన్ని, బాప్టిస్ట్ ఆచారంలో కొన్ని, మెథడిస్ట్ ఆచారంలో కొన్ని, ఇవన్నీ కూడా బోన్లు. ఏమంటే స్వేచ్ఛా జీవులను పట్టుకొని ఆ బోన్లో బంధించేశారు. ఇక ఎన్నడూ సత్యమును వారు చూడకుండా దేవుని కుమారుడైనటువంటి శాంసోన్ను మనం చూస్తే ఇతను దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. ఆదాము అవ్వలు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. పక్షిరాజు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. శాంసోను దేవుని కుమారుడు, బలవంతుడు, దేనినైనా జయించగలడు, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతాడు. కానీ అటువంటి వాడు ఒకరోజు ఏం చేయగలిగాడు? ఒకే వచనంలో న్యాయస్థుతుల గ్రంథంలో 16:4 వచనంలో ఎక్కడున్నదంటారా? ఫిలిష్తీయులలో ఉన్నటువంటి సోరేకు అనబడిన ఆ లోయలో, అందమైనటువంటి లోయలో తన సౌందర్యము చేత అక్కడ ఉంచబడిన ఆ స్త్రీని చూచి ఇతడు ఏం చేశారంట? మోహింపగా అతడు మోహించాడు. ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేము ఎలాగో అతని గెలవవచ్చునో తెలుసుకొనుము. చూసారా? ఒక దైవములో జీవించవలసిన వాడు, స్వేచ్ఛాపరుడుగా ఉండవలసిన వాడు,
ఇప్పుడు ఒక దలీలా వశములో అయిపోయాడు. దలీలా ఈ కాలం లేక ఇప్పుడు ఉన్నది ఈ ప్రపంచం మోసపూరితమైనది. తన కబంధ హస్తాలలో తన సౌందర్యమును చూసి ఇతడు మోహించాడు. ఒక నిజ క్రైస్తవుడు, తిరిగి జన్మించిన వాడు, ప్రభు కొరకు స్వేచ్ఛాపరుడుగా బ్రతకవలసిన వాడు, బ్రతకవలసిన స్త్రీ పురుషులు నేడు ఏం చేస్తున్నారండి? లోకములో దేని చూసి మోహిస్తున్నారు? దేని చూస్తున్నారు? ఏది కావాలని చూస్తున్నారు? ఆహ్లాదమైన ఆనందం కావాలని చూస్తున్నావా? దేన్ని చూస్తున్నావు నువ్వు? ఈనాడు ఏం కావాలని కోరుకుంటున్నావు? ఎదుటి వాడు వృద్ధి పొందుతున్నాడు కనుక నేను కూడా ఆశీర్వాదకరంగా ధనం సంపాదించాలనుకుంటున్నావా? అక్కడికి వెళ్తే నాకు ధనం వస్తుంది, వీడికి మొక్కుకుంటే నాకు ఇది కలిసి వస్తుంది, అది కలిసి వస్తుంది అని అన్ని జనులు చెప్పుకున్నట్టుగానే నేడు కూడా ఈ సంఘ శాఖల్లో మనం చూస్తాం. దేవుడు సంఘ శాఖల్లో ఉండడు, దేవుడు ఆచారంలో ఉండడు, దేవుడు ప్రత్యక్షపరచమైన వాక్యముతో ఉంటాడు. కనుక ఆ వాక్యమును నమ్ము, వాక్యముతో జీవించు. అవసరమైనవన్నీ ఆయన ద్వారా వచ్చింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. స్వేచ్ఛగా ఆత్మ ద్వారా నడిపించబడవలసిన సంఘము మానవ యొక్క కల్పిత బోధలో కూరుకుపోయి సత్యము నిరాకరించింది. సత్యములకు దూరం అయిపోయినది. దేవుడు అంటే లెక్క లేకుండా పోయినది, వాక్యం అంటే లెక్క లేకుండా పోయినది. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు భక్తి చేసినా దేవుడు మనం మెచ్చుకుంటాడు అనుకుంటారు. దేవుడు ఎప్పుడు ఇష్ట ప్రకారం చేస్తే ఆయన మెచ్చుకోడు. ఆయన వాక్య ప్రకారము, పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం నువ్వు చేస్తే ఆయన మెచ్చుకుంటాడు. ఆయన ఆరాధనను ఆయనే చేయించుకుంటాడు. ఎట్లా చేసుకోవాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.